నేను స్టూడెంట్ని, బీఈడి కంప్లీట్ అయింది. కానీ నిజం చెప్పాలంటే నేను వినాయక చవితి ముందు 2 రోజులు ముందు వేసా. 11 రోజులు తోట నీళ్ళతోనే మొత్తం అసలు ఏం లేదు. తర్వాత మనం ఏమి ఇచ్చామంటే మన గంభీర్ ప్లస్ 2 సార్లు డ్రిల్చింగ్ చేసా. డ్రిల్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 బుడ్లు తీసుకొచ్చి చల్లా. అక్కడతో సెట్ అయింది. మళ్ళీ తర్వాత ఒకసారి మళ్ళీ 15 రోజుల కింద వస్తే మళ్ళీ ఒక 10 చెట్లు వచ్చినాయి. మళ్ళీ గంభీర్ ప్లేస్ ప్లాంట్ మిషన్ తీసుకొచ్చి చెట్ల మొదలతో పెడితే అక్కడతో కంట్రోల్ అయిపోయింది. అది వర్షాలకి 11 రోజులు అప్పుడు ఏకధాటిగా కురిసినటువంటి వర్షాలు అందరు నవ్వారు. నేను నా తోట వేసినప్పుడు అందరు నవ్వారు. నవ్విన వాళ్ళ తోట ఇప్పుడు అందరు వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు. నేను ఈ స్టేజ్ ఉన్నా ప్రస్తుతానికి. చూడండి ఒకసారి, కనీసం 4 ఫీట్లకు ఉంది తోట. ఎక్కడ చూసినా కూడా 3 ఎకరాలు పెట్టి ఒకే రకంగా ఉంది. ఇందులోనే కదా మీరు పోయినసారి దిగుబడి తీసి? దీంట్లోనే, ఇందులో ప్లస్ అక్కడ. సో ఈసారి కూడా ఇంచుమించుగా అదే దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు బ్రహ్మాండంగా ఉంది తోట, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఈ హైట్లో ఉంది, కింద కాప్ సెట్టింగ్ ఉంది, దాంతోపాటు పైన పూత గ్రోతింగ్, ఎక్కడ కూడా నల్లి ఎఫెక్ట్ అనేది లేదు. ఫస్ట్ నల్లి లేకుంటే ఆటోమేటిక్గా కాప్ సెట్ అయిపోద్ది. సో ఈ సంవత్సరము ట్రాజెంటా స్ప్రే చేశారు, బాగా అనిపించింది. సూపర్, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు అసలు. బయట మందులు చెప్పుకుంటే 99% ఇదే. సో రైతులు కూడా ఎక్కడ చూసినా ట్రాజెంటాని స్ప్రే చేస్తూ ఉన్నారు. నాకు కూడా ఫీడ్బ్యాక్స్ వస్తూ ఉన్నాయి. నేను అంత ఓపెన్గా చెప్పకూడదు, అన్న టెక్నికల్స్ వాడాము, అన్ని చూసాము, మార్చి స్ప్రే చేసినా కూడా లాస్ట్కు దీని దగ్గరికి వచ్చేసరికైనా కొంచెం రికవరీ అవుతుంది. ఒక వారం నమ్మకం, భరోసా వస్తుంది. అది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వారం రోజులు ఆపిందంటే గ్రేట్ అయింది నల్ల తామరకి. ఎందుకంటే ఇప్పుడు ఎంత మంచి టెక్నికల్ స్ప్రే చేసినా కూడా బాగా నల్లి ఉండి మార్చుకున్న సిచ్యువేషన్లో మార్చి 3 రోజులకే స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. అవును. కానీ ఇక్కడ ఇది స్ప్రే చేస్తే కనీసం ఒక వారం రోజులు 10 రోజులు అయితే ఆపగలుగుతుంది, అందులో డౌట్ లేదు. అయితే సఫారీ తీసుకొచ్చా, రేపే అటు కొడతాం. ఓకే, ట్రాజెండా అయిపోయింది, అలెక్సా 5G అయింది. సఫారీకి మంచి పూత వస్తుంది. సఫారీని బోరాన్ తీసుకొచ్చా. ఇప్పుడు నల్ల తామర పురుగులు కంట్రోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిందల్లా కాప్ సెట్టింగ్. ఈ కాప్ సెట్టింగ్ కి అలెక్సా 5G, సఫారీ ఒకసారి, డిఫెండర్ ఆర్బిటర్, వారధి ఒకసారి, ఈ 4 డోసులు ప్రాపర్గా పడిపోతే బ్రహ్మాండమైన కాప్ సెట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ఆల్రెడీ మీరు స్ప్రే చేసి లాస్ట్ ఇయర్, నేను కొత్తగా మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనే లేదు. మీరు ఆల్రెడీ దిగుబడి, ఇప్పుడు పోయినసారి మీరు అలెక్సా 5G సఫారీ చేశారు కదా, ఆ చేయక ముందు ఎలా ఉండే, చేసిన తర్వాత పూత కాప ఎలా ఉండే? కొంచెం ముడుచుకొని ఉండేది, నల్లి లైట్గా నల్లిపోతుంది. తర్వాత మనం అది కొట్టిన తర్వాత హైట్ లేవడం, తోట కమ్ముకోవడము, వచ్చే ఫ్లవరింగ్ కూడా పిందెగా దిగుతుంది. ఓకే. ఇప్పుడు కూడా అసలు మొన్న 2 days బ్యాక్ మబ్బు లేకపోతే తోటను చూస్తే అసలు తట్టుకోలేకపోయేటోళ్ళు అందరూ. ఇప్పుడు నేను మా బాబీ కూడా పక్కన 3 ఎకరాలు చేస్తున్నా, నేను ఒక 2 ఎకరాలు చేసిన, చూస్తే అసలు మామూలు ఉండదు. ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇప్పుడే కాయలు సేమ్ ఇదే హైట్ ఉంది. అది లాస్ట్